First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. అమ్మ అనే ఒక పిలుపు ఒక అద్భుతమైన వరంగా భావిస్తారు. సాధారణ పద్ధతిలో వాళ్ళు తల్లి కాలేనప్పుడు టెక్నాలజీ ఒక వరంగా మారిందని ఎంతో మంది తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. చాలా ఫెర్టిలిటీస్ కూడా దాన్నే క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే అన్ని సెంటర్స్ అలా ఉన్నాయా అంటే, అన్ని చోట్ల అలా జరుగుతుందా అంటే అవునా అని మనం చెప్పలేము. కానీ కొన్ని చోట్ల మాత్రం పిల్లలు లేని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళు లక్షలు సంపాదించుకుంటున్న పరిస్థితులు కూడా చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు విశాఖ రామ్నగర్ లో ఉన్న ఆరాధ్య ఫెర్టిలిటీ సెంటర్ లో 23 సంవత్సరాల మహిళ, తను కడుపులో 2 కవల పిల్లలు ఉన్నారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆ 2 కవల పిల్లలతో పాటు ఆ తల్లి కూడా మృతి చెందింది అని చెప్పి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఇదే హాస్పిటల్ దగ్గర వాళ్ళు ఇప్పటి వరకు ఆందోళన కూడా చేస్తున్నారు. కొంతమంది బంధువులు మనతో పాటు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నిజానికి ఒక మహిళ గర్భిణి, నిండు గర్భిణి చనిపోయిందంటే ఎంత బాధాకరం. అందులో కూడా కవల పిల్లలతో ఉన్నటువంటి గర్భిణి, ఎంత బాధేస్తోంది అసలు ఈ వార్త తెలియగానే. ఒకసారి బంధువులతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో విషయం కూడా తెలుసుకుందాం. మీరేమవుతారమ్మా ఆమెకి? మా వదిలేండి ఆవిడ. ఏం పేరు, ఎంత వయసు ఉంటుంది? 23 years ఉంటుందండి. లక్ష్మి అండి, గంజి లక్ష్మి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆరాధ్య ఫెర్టిలిటీ సెంటర్ కి ఎందుకు? తనకి పిల్లలు పిల్లలు కోసం అనేసి కన్సల్ట్ అయిన కానీ ఇక్కడ మెడిసిన్ వాడడం జరిగింది. స్టార్టింగ్ నుంచి 8 months వరకు ఇక్కడ మెడిసిన్ వాడడం జరిగిన తర్వాత 15 రోజులకు ఒకసారి హాస్పిటల్ రావడం జరిగిందండి. మరి ట్రీట్మెంట్ ఇచ్చేవారు, మెడిసిన్ ఇచ్చేవారు. బిడ్డలు ఇద్దరు కూడా 8 నెలల వరకు హెల్తీగా ఉన్నారనేసి చక్కని ట్రీట్మెంట్ ఇచ్చారు. మరి 8 నెలలు కూడా 8 నెలలు అయిన తర్వాత సండే ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు పంపించేసారు. ట్రీట్మెంట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత సోమవారం తెల్లవారుజాము నుంచి మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయని ఫోన్ చేస్తే తీసుకురమ్మని చెప్పడం జరిగిందండి. తన భర్త మాత్రమే తీసుకొని రావడం జరిగిందండి. తీసుకొచ్చిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల కల్లా ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు, స్టాఫ్, నర్సులు మాత్రమే పేషెంట్ ని చూడడం జరిగిందంటే మేడం నైట్ 8:30కి చూడడం జరిగిందండి. చూసిన తర్వాత స్కాన్ రాసిన తర్వాత తన భర్త స్కాన్ తీసుకెళ్తారు. పిల్లలు ఇద్దరు చనిపోయారు. ట్విన్స్ అండి, 2 కలవ పిల్లలు. 2 పిల్లలు చనిపోయారు అని చెప్పారండి. చనిపోయని చెప్పిన తర్వాత మేమైతే ఈ కన్సల్టేషన్ అయిన కానీ డెలివరీ అయ్యేదాకా 10 లక్షల ప్యాకేజ్ మేము మాట్లాడుకోవడం జరిగిందండి. మరి 10 లక్షలు కట్టిన తర్వాత తల్లిని బిడ్డలు క్షేమంగా మాకు అప్పచెప్దామని ఆరాధ్య హాస్పిటల్ వారు మాకు మాట ఇచ్చారండి. మరి ఇచ్చిన రీతి 8 నెలలు కూడా సెకండ్ ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఆ రోజు ట్రీట్మెంట్ పొందుతుండగా ఇలా బిడ్డలు ఇద్దరు చనిపోయారంటే నా సహోదరుడు అడగడం జరిగిందండి. మరి మేడం మీరే చేస్తారని చెప్పారు అనేసి నా సహోదరుడు ఏం కంగారో చెప్పలో కేజెస్కి రాయడం జరిగిందండి. కేజెస్కి తను ఒక్కడే వచ్చాడని మామూలు చూపిద్దాము, ఆపరేషన్ అయితే 5వ తారీఖున చేస్తామని చెప్పారు. ఇంకా 10 days టైం ఉంది కదా, ఏం జరగదు కానీ తనంగా 5వ తేదీన డెలివరీ అని చెప్పారా? ఆపరేషన్ చేస్తామని వారే చెప్పారంటండి. చెప్పిన తర్వాత తనంగా తీసుకురావడం జరిగింది. కండిషన్ అయితే పిల్లలిద్దరు చనిపోయారని చెప్తే తను చాలా కంగారు పడి కేజెస్కి రాసి ఇచ్చేస్తే వెంటనే కేజెస్కి తీసుకెళ్ళడం జరిగిందండి. 12 గంటల నుంచి 8 గంటల వరకు డాక్టర్ గారు ఎటువంటి ట్రీట్మెంట్ కూడా స్టాఫ్ మాత్రమే చూసారంటండి. ఇలాగ ఉందనేసి బిడ్డలు మరి ఎప్పుడు చనిపోయారో మాకు తెలియదని నైట్ 8:30కి మరి తెలియడం జరిగిందండి. జరిగిన తర్వాత తనకు కట్టాల్సిన మిగతా అమౌంట్ కూడా పేషెంట్ ఆ కండిషన్ లో ఉండి కూడా వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వకుండా పంపించడం కాకుండా 85,000 చివరి ప్యాకేజ్ కూడా కట్టుకోవడం జరిగిందండి. 10 లక్షల ప్యాకేజ్ కి ఎంత ఇప్పటి వరకు కట్టారు? 8 లక్షలు కట్టాం మేడం. 8 లక్షలు అండి. 8 లక్షలు కట్టేసారు. 12 గంటల నుంచి 8 గంటల వరకు ఉన్నాడు. మేము ఇంకా 2 లక్షలు డెలివరీ టైంలో అవుతుందని చెప్పారండి. 8 లక్షలు మాట్లాడుకున్న 8 లక్షలకి 85,000 ఉండిపోయిందని చెప్పి 85,000 కూడా ఆ రోజు సోమవారం నైట్ కట్టించుకోవడం జరిగిందండి. తను ఏం చేయలేని స్థితిలో తన భార్య నాన్న బిడ్డలు కోల్పోయాడు. తను ఏం చెప్పాలో స్థితిలోకి లేక కేజెస్ తీసుకెళ్ళిపోవడం జరిగిన తర్వాత మీ అందరం కేజెస్కి వెళ్ళడం జరిగిందండి. కేజెస్కి వెళ్ళిన తర్వాత కేజెస్ లో తెల్లవారుజాము 4 గంటలు బేబీలు ఆపరేషన్ చేసి తీయడం జరిగిందండి. బేబీస్ ఎప్పుడు చనిపోయారో తెలియదు. నైట్ 8 గంటల తెల్లవారు 4 గంటల వరకు బేబీలు స్టమక్ లో ఉండిపోవడం వల్ల తల్లికి స్టమక్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది అనేసి కేజెస్ యాజమాన్యం మొత్తం చెప్పడం జరిగిందండి. మేము ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తల్లి బాడీ సహకరించలేదు. నిన్న నైట్ సాయంకాలం 4 గంటల సమయంలో మేము చెప్పలేమని వాళ్ళు మాకు చెప్పడం జరిగిందండి. ఈ రోజు తెల్లవారుజాము 4 ఆ టైంకి తల్లి కూడా మరి మరణించిందండి. మరి ఆరాధ్య హాస్పిటల్ మేడం. ఆరాధ్య ఫెర్టిలిటీ నుంచి KGH కి తీసుకెళ్ళినప్పటికీ మీ వదిన గారు మరదలు అవుతుంది
మరదలు ఆమె ఎలా ఉన్నారు? అక్కడ బానే ఉన్నారా? ఏ కండిషన్ లో మేము ఎవరూ లేము మేడం. మా అన్నయ్య గారు ఒకటి తీసుకురావడం జరిగింది. మేము కేజెస్ అడ్మిట్ అయిన తర్వాత మేము వెళ్ళడం జరిగిందండి. ఏం జరిగిందని మీకు వెళ్ళిన తర్వాత తను ఏం మాట్లాడిన పరిస్థితిలో తన బిడ్డలకు కోల్పోయిన స్థితిలో వేలాది రూపాయలు తను కష్టపడి తన తల్లిదండ్రుల కష్టం వల్ల మేము కూలి పని చేసుకొని బతికే వాళ్ళమేనండి. మరి పిల్లలు తల్లిదండ్రులు అనిపించుకోవాలన్న ఒక్క ఆ వేదల్లో మాత్రమే వాళ్ళు బిడ్డల కోసం ఆశపడ్డారండి. ఇద్దరు బిడ్డలు కోల్పోయిన స్థితిలో తను ఏమి చెప్పలేదు. మేము డాక్టర్లు అడిగినప్పుడు బేబీస్ ఎప్పుడైతే చనిపోయారో మాకు తెలియదు, స్టమక్ అంత ఇన్ఫెక్షన్ అయిపోవడం వల్ల తల్లి కండిషన్ చెప్పలేము, బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పారండి. మరి ఈ ఉదయకాల సమయంలో 4 గంటల తల్లిని కూడా కోల్పోయామండి. మరి తల్లి బిడ్డలు ఆరాధ్య హాస్పిటల్ వల్ల మేము కోల్పోయామని నమ్ముతున్నామని మరి ఆ రోజు మాకు భరోసా ఇచ్చారండి. 10 లక్షలు కట్టించుకొని తల్లిని బిడ్డలు మీకు క్షేమంగా అప్పచెప్తామని చెప్పిన ఆరాధ్య హాస్పిటల్ వాళ్ళు నా సహోదరిని మోసం చేసి నా సహోదరి ఈ స్థితికి రావడానికి ఆరాధ్య హాస్పిటల్ వల్లనండి. మరి ఏం చేశారని తెలియదు. ఆయన మామూలు కూలి పని చేసుకుని బతికి అయినా కూడా అమ్మ తల్లిదండ్రులు అని పిలిపించుకోవాలని ఒక్క కారణంతో మాత్రమే ఇది చేయడం జరిగిందండి. మరి 8 నెలలు కూడా చక్కని ట్రీట్మెంట్ ఇచ్చిన చివరి క్షణంలోనే వాళ్ళు చేయలు ఎత్తేసి నా వదిన గారిని తన బిడ్డలు కూడా కోల్పోయిన స్థితికి నా సహోదరుడికి మరి ఇద్దరు 8 నెలల గర్భిణి అయినటువంటి ఇద్దరు కవల పిల్లలతో పాటు మీ వదిన చనిపోయిందంటే ప్రధాన కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ప్రధాన కారణం ఆరాధ్య హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీ కుటుంబ సభ్యులకి ఏమైనా వాళ్ళు సమాధానం చెప్తున్నారా? కట్టిన అమౌంట్ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? మాకు న్యాయం జరగాలి. ఎలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు, ఏ తల్లిదండ్రులు మేము పడ్డ పరిస్థితి ఎవరు పడకూడదని మేము ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మాకు సకాలంలో న్యాయం చేయాలనేసి ఆరాధ్య హాస్పిటల్ వాళ్ళని అడుగుతున్నామండి. మరి వారి నిర్లక్ష్యం వల్లే 12 గంటలకు వచ్చిన లేడీని పట్టించుకోకుండా 8 గంటల వారు నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల ఈరోజు బిడ్డలు తల్లిని కూడా మేము కోల్పోయామండి. ఆవిడ తీసుకొచ్చిన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఆపరేషన్ చేసి తల్లి బిడ్డని క్షేమం చేస్తున్న వదినన్న బతికిన బిడ్డలన్న బతికినండి సమస్తాన్ని మేము ముగ్గురిని కూడా కోల్పోయామండి. ఈ రోజు మీరు ఏమవుతారండి? నేను పేషెంట్ బావగారు అవుతానండి. నా పేరు ముత్యాలు. ఇదే నా పేరు ముత్యాలు, మాది కూడా మాకోరపాలెం. మరి ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఒక మనిషి ప్రాణం కాపాడడం కోసం మొట్టమొదటిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు అని భావిస్తారు. ఏ పేషెంట్ ఏ రోగి అయినా సరే నేను పలానా హాస్పిటల్ ఎంచుకున్నానంటే అక్కడ దేవుళ్ళు అంటే డాక్టర్స్ ఉన్నారు, నా ప్రాణాలు కాపాడుతారనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది రోగులు వస్తారు పేషెంట్ దగ్గరికి. అలా వచ్చినప్పుడు డాక్టర్స్ వాళ్ళ వృత్తికి న్యాయం చేయాలి, పేషెంట్ కి న్యాయం చేయాలి. ప్రస్తుతం ఉన్న సమాజంలో మరి హాస్పిటల్ నమ్ముకొని ఒక దేవాలయం అనే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ ని ఎంతవరకు న్యాయం చేస్తున్నారు, ఎంతవరకు ట్రీట్మెంట్ చేస్తున్నారు? ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళకి మరి వీళ్ళకి 10 లక్షల ప్యాకేజ్ మాట్లాడి IVF ద్వారా మీకు పిల్లలు పుడతారు, సో పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని ఇక్కడ ఉన్న డాక్టర్లు యాజమాన్యం తీసుకొని మరి పేషెంట్ కంటే ఆరాధ్య ఫెర్టిలిటీ సెంటర్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరైతే ఇప్పుడు ఈ గంజి లక్ష్మి మీ ఫ్యామిలీకి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏమిటి అసలు? మేడం ఒప్పందం ఏంటంటే డాక్టర్ కన్సల్ట్ అవగానే డాక్టర్ చెప్పిన ఇక్కడ మన డాక్టర్స్ గైకాలజిస్ట్ ఉంటారు మేడం, ఆ మేడం కన్సల్ట్ అయ్యగానే మీకు ఇంత టైం పీరియడ్ లో ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటదమ్మా, ఇలాగా 36 months రావాలి. సో ఇంజెక్షన్స్ కి మేము ఇక్కడ ఇచ్చే మెడిసిన్స్ కి ట్రీట్మెంట్ కి మీరు అమౌంట్ పే చేయాలి. సో ఈ అగ్రిమెంట్ నే పేషెంట్ వాళ్ళు ఒప్పుకొని ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. మరి ఫైనల్ గా ఇంకొక నెక్స్ట్ ఒక 5వ తారీఖుని డెలివరీ అయిన టైంలో పేషెంట్ కి మిస్క్యారేజ్ అయ్యి ఓవర్ బ్లీడ్ అయినప్పుడు ఇక్కడికి రాగానే ఆల్రెడీ పిల్లలు చనిపోయినప్పుడు ఇక్కడే ఆన్ ది స్పాట్ లో సకాలంలో ఆ పేషెంట్ కి ట్రీట్మెంట్ అందకుండా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి వీళ్ళ తరపు నుంచి పేషెంట్ కి ప్రాణాల మీద కనీసం బాధ్యత లేకుండా మానవత్వాన్ని మరిచి ఈ జి లక్ష్మి యొక్క ప్రాణానికి పోవడానికి ముఖ్య కారకులు ఆరాధ్య హాస్పిటల్ యాజమాన్యం. ఎందుకంటే ఈ సమాజంలో చాలా మంది సహాయం చేయడానికి వస్తున్నారు, కానీ ఇంత హాస్పిటల్ కట్టాం కదా, ఆ బిల్ అంతా మరి మన పేషెంట్ల మీద వేయాలి. ఇదంతా ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్న సమాజంలో మెరుగైన వైద్యం అందించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నా కానీ చాలా మంది అనేక మంది రోగులు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న డాక్టర్స్ మనకు సకాలంలో ట్రీట్మెంట్ అందుతుందని మరి ఇక్కడ వస్తున్నప్పుడు న్యాయం కోరుతున్నారు. ఇప్పుడు 3 ప్రాణాలు, ఎందుకంటే 8 నెలలు పిల్లలు అంటే మరికొన్ని రోజుల్లో చేతిలోనికి సొసైటీని చూడాల్సినటువంటి భూమి మీదకి రావాల్సినటువంటి అమ్మ ఒడిలో పొదిగిపోవాల్సినటువంటి పిల్లలతో పాటు ఆమె కూడా చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. ఎలాంటి న్యాయం కోరుతున్నారు? ఇప్పుడు
మరి డాక్టర్స్ యాజమాన్యం మానవత్వంతో ఆలోచించి ఇంత జరిగింది, ఇందులో మా నిర్లక్ష్యం ఉంది, మా బాధ్యత ఉంది, వాళ్ళ కుటుంబానికి మేము తగిన పరిష్కారం చేయాలి అంటే వీళ్ళు మరి ఇప్పటి వరకు 10 లక్షల వరకు మరి అమౌంట్ పే చేశారు. లాస్ట్ లో కూడా ఈవెన్ చనిపోయే పేషెంట్ కూడా వీళ్ళు బిల్లు కట్టించుకొని మరి KGH కి రెఫర్ చేశారు. పేషెంట్ చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా పెండింగ్ బిల్ అడిగారా వీళ్ళు? పేషెంట్ యొక్క కడుపులో ఉన్న ఇద్దరు పిల్లలు మిస్క్యారేజ్ అయ్యి ఆల్రెడీ చనిపోవడం జరిగింది. సో ఇలాంటి టైంలో మానవత్వాన్ని మరిచి డాక్టర్స్ కి మానవత్వాన్ని మరిచి పెండింగ్ బిల్స్ కట్టించుకొని మీ కండిషన్ సివియర్ గా ఉంది మరి KGH కి వెళ్ళండి అని చెప్పి బిల్స్ అన్ని కట్టించుకొని KGH కి రెఫర్ చేయడం జరిగింది. ప్రాణాలు పోవడానికి ఇక్కడ ఉదయం 12 గంటలకు వస్తే 8 గంటల వరకు డ్యూటీలో ఉన్న డాక్టర్ వచ్చి కనీసం ఈ పేషెంట్ కి మనం ఇక్కడ చెయ్యాలి అనేది ఆ విషయాన్ని మర్చిపోయి మన తరపు నుంచి మనం KGH కి పంపిస్తాం. అక్కడ ఏం జరిగినా అన్యాయం అయిపోయినా మనకు సంబంధం లేదు. మాది అనకాపల్లి జిల్లా మాకవరపాలెం అండి. ఎందుకంటే ఇలాంటి సమస్యలు నేను విశాఖపట్నంలో 10 సంవత్సరాలుగా ఒక చారిటబుల్ ట్రస్ట్ ట్రెజరర్ గా వర్క్ చేస్తూ అనవసరంగా ఆరాధ్య ఫెర్టిలిటీ సెంటర్ యొక్క నిర్వాహకం అంటూ ఎవరైతే మృతి చెందినటువంటి 8 నెలల గర్భిణి 2 కవల పిల్లలు తన కడుపులో పెరుగుతున్నారు, పుడుతున్నారు, మరి కొన్ని రోజుల్లో నేను అమ్మ అని పిలిపించుకోబోతున్నాను కవలలతో అని ఎంతో ఆనందపడిపోయినటువంటి ఆ లక్ష్మి జీవితం ఇలా తీవ్ర బాధాకరంగా ముగిసిందని చెప్పొచ్చు. ఇక్కడ బంధువులు చెప్తుంది ఒకటే, హాస్పిటల్స్ అనేటప్పటికీ డాక్టర్స్ ని దేవుడు లెక్క మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మనకి జన్మనిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా వాళ్ళు ట్రీట్మెంట్ తో మళ్ళీ మనకి పునరుజ్జీవం కల్పిస్తారు కాబట్టి, మళ్ళీ ఒక న్యూ లైఫ్ ఇస్తారు కాబట్టి వాళ్ళని దేవుడితో కొలుస్తాం. అలాంటిది కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ కేవలం వాళ్ళకి డబ్బే పరమావధిగా భావిస్తున్నాయి. పేషెంట్ల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళ ప్రాణాలు పోగొడుతూనే మరొక వైపు డబ్బు పిచ్చితో ఇటు ప్రాణాలు పోయాయని తెలిసినప్పటికీ కూడా మిగతా బిల్లులు కూడా కట్టించుకుంటే గాని మేము వదలం అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది లక్ష్మీ బంధువులు కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం. ఇక్కడ కేవలం అనకాపల్లి మాకవరపాలెంకు చెందినటువంటి ఒక మహిళకు సంబంధించిన ఈ విషయంగా కాకుండా అనేక మంది అమ్మ అని పిలుపుకి నోచుకోలేనటువంటి తల్లిదండ్రులు అనిపించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు అప్పులు చేసి ఉన్న బంగారం తాకట్టు పెట్టి లేకపోతే అమ్మ అని పిలిపించుకోవాలి తల్లిదండ్రులు కావాలనే ఒక కోరికతో అప్పులు చేసో ఆస్తులు అమ్ముకొని కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ కి లక్షల రూపాయలు కట్టి ఆ తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు అవుతున్నటువంటి భాగ్యానికి నోచుకోవాలనుకుంటున్నారు. కానీ ట్రీట్మెంట్ మధ్యలోనే ఎప్పుడైతే వీళ్ళ మధ్య ఒక MOU ఉన్న తర్వాత ఆ ఇంటెన్షన్ గానీ ఆ అటెన్షన్ గానీ పేషెంట్స్ తో ఉండట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇలా పేషెంట్ల ప్రాణాలు తీస్తున్నారు అంటూ ఇక్కడ మృతురాలి బంధువులు ఆవేదన ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి, ఐ డ్రీమ్, వైజాగ్.